జీవన భాష్యం. ఈ పాఠ్యభాగం కవి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ పాఠంలోకి వెళితే మొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి ప్రక్రియ మీకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియకు ఇప్పుడు మీకు వీడియో క్లిప్ చూపిస్తాను. తర్వాత మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొదటగా మీరు వీడియో క్లిప్ చూడండి. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పదపదమంటూ పదములెగాని కదలని అడుగు దేనికని. సింగిరెడ్డి నారాయణ రెడ్డి 1931 జూలై 29న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ గృహిణి. సి నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య వీధిబడిలో సాగింది. సినారే 13వ ఏటనే పద్యాలు రాయటం మొదలుపెట్టాడు. ఇలాంటివి ఈ వయసు నుంచి ఎందుకు రాయడం, మైండ్ సరిగ్గా పనిచేయదని తండ్రి హెచ్చరించాడు. అయినా వినకుండా ఊరూరా తిరిగి పద్యాలకు లయాత్మకంగా పాడి వినిపించేవాడు. వీటితో పాటు ఆయన ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథల పాఠాలను కూడా నేర్చుకున్నాడు. హన్మజీపేట, యములాడ చుట్టుపక్కల కథలు చెప్పే వాళ్ల వద్దకు వెళ్లి వారు చెప్పే కథలను శ్రద్ధగా వినేవాడు. ఆ ఇంట్రెస్ట్ తోనే పద్యాలు రాయటం మొదలు పెట్టాడు. ఇలా వ్యవసాయం చేసుకునే రెడ్డి బిడ్డకు కాస్త సంగీతం, లయ మీద ఆసక్తి కలిగింది. అలా చిన్నప్పటి నుంచే పాటలు, పద్యాలు రాసేవాడు సినారే. కరీంనగర్ లో 10th చదివారు. హైదరాబాద్ చాదర్గఢ్ కాలేజీలో ఇంటర్మీడియట్, ఓయూలో BA పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో PG, డాక్టరేట్ పొందారు. అనంతరం సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారు. కొన్నాళ్ళు నిజాం కాలేజీలో పాఠాలు చెప్పారు. ఓయూలో ప్రొఫెసర్ గా సేవలందించారు. సినారేది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. సినారేకు 4 కుమార్తెలు. సినారే కవి అయినప్పటికీ ఆయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సినిమా పాటలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజల్స్ వెలువడ్డాయి. కాలేజీలో ఉన్నప్పుడే శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించారు. సినారే కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చైంది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు వంటి సాంఘిక నాటకాలు రాశారు. 1953లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సినారే తొలి ప్రచురణ. ఆ వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందిన సాహితీకారుడు సినారే. 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ లభించింది. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. కాకతీయ, ఆంధ్ర, అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సినారే విద్యాపరంగా, పాలనాపరంగా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. 1997లో అప్పటి రాష్ట్రపతి సినారేను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. సినారే కవితల్లో విశ్వంభర, మనిషి, చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసి నడిచే కలం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి, ఆకాశం,
తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయుడు, కొనగోటి మీద జీవితం, రెక్కల సంతకాలు, వ్యక్తిత్వం విశేష ఆదరణ పొందాయి. వ్యాసాల్లో పరిణత వాణి, గేయ నాటికల్లో అజంతా సుందరి, వెన్నెలవాడ ప్రసిద్ధిగాంచాయి. అప్పట్లో స్రవంతి సాహిత్య మాసపత్రికను కూడా సినారే నిర్వహించారు. సినారే రాసిన ఒక్కో సినిమా పాట ఒక్కో ఆణిముత్యం. దాదాపు 3000 పైచిలుకు పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. 1962లో గులేబా కావలి కథలో సినారే సినీ పాటల ప్రస్థానం మొదలైంది. ఆత్మబంధువు, కులగోత్రాలు, రక్త సంబంధం, బందిపోటు, అమరశిల్పి జక్కన్న, గుడిగంటలు, చెల్లెలి కాపురం, బాలమిత్రుల కథ దగ్గర నుంచి మొన్నటి అరుంధతి వరకు తెలుగు చలనచిత్ర ప్రపంచాన్నే అవతల పక్క వాళ్ళు ఇప్పటికే ఏలుతున్న నేపథ్యంలో మన సినారే 3500 పాటలకు పైగా రాసి మహాకవి అనిపించుకున్నారు. సినారే తన 86 ఏళ్ల వయసులో కూడా యువ కవులతో పోటీపడి కవిత్వం రాసేవారు. రాస్తూ రాస్తూ మరణిస్తానని ఆయన చనిపోయే వరకు కవిత్వం రాసిండ్రు. చివరకు 2017 జూన్ 12న మన తెలంగాణ కలం పేజీలో ఒక కవిత అచ్చైంది. అదే ఆయన చివరి కవిత అయింది. ఆ రోజు ఆయన తుది శ్వాస విడిచారు. కవిత్వం రాయనిదే నిద్రపోని మనిషి, ఎవరికీ తల వంచని కవి సి నారాయణ రెడ్డి మరణం మనకు తీరని లోటనే చెప్పాలి. సినారే భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన కవితలు, గేయాలు, కథలు పుస్తక రూపంలో మన ముందు తిరుగుతూనే ఉంది. మనిషి దేనిని గురించి కూడా నిరుత్సాహపడకూడదు. దేనైనా ప్రయత్నం ద్వారా సాధించుకోవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలని ఎదుర్కొంటూ, తనంతట తానుగా ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ బ్రతికే మనిషి సమాజంలో గౌరవాన్ని పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియని పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఆకాశంలో మబ్బులు కనపడతాయి, కానీ అన్ని మబ్బులు మనకు వర్షాన్ని ఇవ్వవు. ఆ మబ్బుకు మనపై దయ కలిగితే దాని మనసు ప్రజల నీటి అవసరాలను గుర్తించి దయతో కరిగితే ప్రజలు నీటి కోసం చేసే ఆర్తనాదాలు విని దాని మనసు కరిగితే ఆ మబ్బు నీరుగా మారి వర్షం పడుతుంది. మనస్సులో ఆందోళనలు, బాధలు, విచారాలు, చింతలు, దిగులు వంటివి మబ్బులా కమ్ముకుంటే అది కంటిలో నీరుగా వస్తుంది. అంటే మన మనసులో దిగులు, బాధ అనే మబ్బులు ఆవరిస్తే ఆ మబ్బులు మనకు కన్నీటిని తెస్తాయి. అనగా మనకు దుఃఖం వస్తుంది. డొంకలు అంటే ఏరులు, డొంకలు అంటే పొదలు అని పల్లె ప్రదేశములని అర్థము. ఆ దారిలో వంకలు ఉన్నాయి, డొంకలు ఉన్నాయి. అవన్నీ ఆ దారిలో కలిసి అడ్డంగా పడి ఉన్నాయి. ఆ దారిలో నడవడం కష్టం అని చెప్పి, మిత్రమా నన్ను భయపెట్టకు, మనం ప్రయాణించే దారిలో అంటే మనం తలపెట్టిన కార్యంలో ఎన్నో చిక్కులు ఉన్నాయని మిత్రులు ఎవరైనా బెదిరించినా భయపడవద్దు. ఏవేవో అడ్డంకులు, కష్టాలు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది, మిత్రులు భయపెడతారు. అయినా జంకకుండా అడుగులు ముందుకు వేయాలి. అంటే ఆ పనిని కొనసాగించాలి. అలా అడుగు ముందుకు వేస్తే, అనగా భయపడకుండా
నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తే నీకు విజయం లభిస్తుంది. అలా నీవు నిర్భయంగా నడిచి విజయం సాధిస్తే అదే మార్గం తర్వాతి వారికి రహదారిగా మారుతుంది. అంటే ఇతరులు కూడా నీవు నడిచే దారిలోనే ఇక ముందు నడుస్తారు. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. దారులలోని ఇసుక దిబ్బల వలె, ఇసుక మేటల వలె బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలల్లో ఏ పంటలు పండవని, అక్కడ నీరు దొరకదని భావించి ఆ ఎడారి నేలను సాగు చేయడానికి ఏ ప్రయత్నములు చేయకుండానే నిరాశపడి కూర్చోవద్దు. కష్టపడి ఆ ఎడారి ఇసుక దిబ్బల వలె గుండెలను చీల్స్తూ ఆ ఎడారి నేలను దున్నితే, విశ్వాసంతో ఆ ఎడారి నేలలో విత్తనాలు చల్లితే ఏ వర్షానికో ఆ విత్తనాలు మొలచి పచ్చని పంటలు పండుతాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కార్యసిద్ధికి ప్రయత్నం మానవద్దని, ప్రయత్నం అంటూ చేస్తే తప్పక ఏదో ఒకనాటికి అది ఫలితమిస్తుంది. ఎదుటి వ్యక్తి కూడా మన సాటి మనిషి అని, అతడు మృగం అంటే జంతువు కాదని భావించాలి. తాను ఒక్కడే మంచివాడినని, ఇతరులందరూ చెడ్డవారని, వారితో కలవకుండా మనం ఒక్కరూ వేరుగా ఉంటే ఫలితం ఏమీ ఉండదు. ఎదుటివారిని కూడా తన వంటి వారిగానే భావించి అందరూ కలిసి హాయిగా సహజీవనం సాగించాలి. తానొక్కడు ఏకాకిగా ఉంటే ప్రయోజనం శూన్యం. మనుషులు కలిసి పరస్పరము సహకరించుకుంటూ జీవనం సాగించడమే ఉత్తమ సాంఘిక జీవనం. ఎంతటి ఎత్తులకెదగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మారితే అది ఏరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువే మీసినారే, బిరుదులు పొందే వ్యాప్తికి విలువే మీసినారే. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. మనం ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు, ఎన్నెన్నో విజయాలు సాధించవచ్చు. మనకి ఎంతో సామర్థ్యం ఉన్నా, అధికారం సంపద ఉన్నా, అనేక విషయాలు సాధించినా ఇక ముందు నాకు ఏ పరీక్ష ఎదురు కాదని, ఏ కష్టాలు ఏ బాధలు రావని ధీమాగా కూర్చోలేము. విధి ఎప్పుడు ఏ పరీక్ష పెడతదో తెలియదు. ఏ కష్టాలు సమస్యల పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనది. అయినా దాని శిరస్సును కూడా సూర్యుడు తన వెచ్చని కిరణాలతో మాడుస్తాడు. అంత ఎత్తుగా ఉన్న హిమగిరికి సూర్యుని వల్ల తాపం తప్పడం లేదు. ఎండ వేడికి హిమగిరిపై మంచు కరిగి అది ఏరుగా అనగా నదులుగా ప్రవహించాల్సిందే. అంతటి ఎత్తైన హిమాలయ పర్వతానికి సైతం సూర్యతాపం తప్పట్లేదు. ఆ తాపానికి మాడి అది నీరుగా మారవలసి వస్తుంది. ఆ విధంగానే ఎంతటి గొప్ప మనిషి అయినా అతడు గర్వం, అహంకారం సమస్యల వేడికి నీరు కారిపోవలసిందే. పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపించాయని
మనం ప్రపంచ ప్రఖ్యాతిని పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు మనకు లభించాయని, సత్కారాలు పొందామని అనుకోవడంలో విలువ లేదు అని కవి తనకు తానే చెప్పుకుంటున్నాడు. బిరుదులకు, సన్మానాలకు, పదవులకు ఉబ్బి తబ్బిబ్బు కావడం మంచిది కాదని సీనారే అనగా సి నారాయణ రెడ్డి గారు తనను తాను హెచ్చరించుకున్నారు. ఇది కవిగారి మనసులోని మాట. పేరు సంపాదించి బిరుదులు పొందినంతలో విలువ లేదు. ఎన్నటికీ చెరిగిపోని అనగా ఎప్పటికీ మరపునకు రాని, ప్రజలు మర్చిపోని ఒక గొప్ప త్యాగకృత్యం చేస్తే ఫలానా గొప్ప త్యాగం అతడు చేశాడని అందరూ అనుకునేలా ఒక త్యాగం చేస్తే దానివల్ల మంచి పేరు వస్తుంది. అటువంటి మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అనగా మనిషికి వచ్చిన బిరుదులు నిలవవని, అతడు చేసిన త్యాగం వల్లనే మంచి పనులు చేస్తేనే ఆ వ్యక్తి పేరు లోకంలో చిరస్థాయిగా ఉంటుందని సినారే తనకు తాను చెప్పుకున్నాడు, తాను గుర్తు చేసుకున్నాడు. శ్రీ నారాయణ రెడ్డి రాసినటువంటి జీవన భాష్యం పాఠంలో మీకు ఇప్పుడు 4 పాదాలు కలిగినటువంటి గజల్ను చూపిస్తాను. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు, ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు. ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం. మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష. హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే, బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.